జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి కాకముందు ఎందుకు వైస్ ఛాన్సలర్ని వెనక్కి రానిచ్చారు? కేంద్ర ప్రభుత్వం దానికి జవాబు చెప్పుకోవాలి. దేశంలో ఉండే ప్రజలకి, దళితులకి, హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకి జవాబు చెప్పవలసిన ఏంటంటే ఆయన ఎందుకు వెనక్కి తిరిగి వచ్చాడు? ఎంక్వైరీ అయిపోయిన తర్వాత క్లియరెన్స్ అయిపోయి ఆయనదేం తప్పు లేదని తేలిన తర్వాత ఆయన రాయల్ రోడ్తో రావచ్చు, నా మీద ఏం కేసు లేదు, జ్యుడిషియల్ కమిషన్ నా క్లీన్ చిట్ ఇచ్చింది అని లేకముందు ఇంత ప్రిమెచ్యూర్గా యూనివర్సిటీ నార్మల్సీ వస్తున్నది, పరీక్షలు రాబోతున్నాయి, అసలు దాన్నంతా ఏది పట్టించుకోకుండా వైస్ ఛాన్సలర్ ఇంత అకస్మాత్తుగా తిరిగి రావడం అనేది ఏదైతుందో ఇది విశ్వవిద్యాలయం బాగుపడాలని కాదు, బాగుపడుతున్న విశ్వవిద్యాలయం పాడు చేయడం కొరకే పంపించారనేది మేము ఆరోపిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు అసలు తెలంగాణ ప్రజలకి, తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగే ఇలాంటి దౌర్జన్యాల గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చుంటే వాటిని అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా హర్షించుంటారు.